తెరాస లోక్సభ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఒకేసారి 16 మంది అభ్యర్థులను నేడు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇవాళే బీఫారాలు ఇచ్చి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈసారి 8 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్ 3 సిట్టింగ్లకు ఇవ్వకపోవచ్చని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. తెరాస పార్లమెంట్ అభ్యర్థులపై ముమ్మర మథనం చేసిన అధినేత కేసీఆర్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు వివిధ అంశాలను లోతుగా విశ్లేషించిన ఆయన కాంగ్రెస్, భాజపా ఎత్తులను గమనిస్తూ ప్రతివ్యూహాలను రూపొందించారు. రాత్రి మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల అభిప్రాయాలను తీసుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి పనితీరుపై ఆ జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర ఎమ్మెల్యేల వద్ద ఆరా తీయగా వారంతా ఆయనకు వ్యతిరేకంగా చెప్పారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కేసీఆర్ అన్నట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. అధిష్టానం హామీతో కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరికి బోర నర్సయ్య గౌడ్, ఆదిలాబాద్ లో నగేష్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ లో బీబీ పాటిల్, వరంగల్లో పసునూరి దయాకర్ కు మళ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్లో మాజీ మంత్రి పి రాములు, పెద్దపల్లిలో గడ్డం వివేక్ పేరు ఖరారైంది. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లేనట్లేనని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానంలో నామా నాగేశ్వరరావును బరిలో దించనున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే కవితా మాలోత్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డికి బదులు పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డిల్లో ఒకరికి ఖరారు చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్లపై కీలకంగా మారాయి. చేవెళ్లలో పి కార్తీక్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో నవీన్ రావు లేదా రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దండే విఠల్ లేదా తలసాని సాయి కిరణ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత జాబితాను ప్రకటించనున్న కేసీఆర్ అభ్యర్థులకు స్వయంగా బీఫారాలు ఇవ్వనున్నారు. అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.